పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరేంటంటే నీ పేరేంటి. ఒక సోమరిపోతు కోతి. సోమరిపోతు అంటే రేయాన్స్ ఎవరు? పని చేయలేని వాళ్ళు. ఎలాంటి పని చేయకుండా, పని దొంగలు ఉంటారు కదా, ఒళ్ళు వంచకుండా, పని చేయకుండా, కష్టపడకుండా కూర్చునే వాళ్ళను సోమరిపోతు అంటారు. అలాంటి ఒక కోతి ఉందట. వయసు వచ్చిన పని పాట లేకుండా తల్లి మీదే ఆధారపడేది. దానికి ఏమైనా కావాలి అంటే అమ్మా నాకు ఇది తీసుకురా, అమ్మా నాకు అది తీసుకురా అని వాళ్ళ అమ్మని మాత్రమే అడిగేదట. దానికి పని చేయడానికి చేత కాదు. దానికి కష్టపడడం ఇష్టం ఉండేది కాదు. అది అన్ని జంతువులను పిచ్చి ప్రశ్నలు వేసి విసిగించేది. వాటి పేరు తెలిసి కూడా కావాలని వాటిని ఏయ్ నీ పేరేంటి అని అడిగేది. గాడిద దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి, సింహం దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి, ఎలుక దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి, కుందేలు దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని కావాలని అడిగేదట విసిగించడానికి. ఒకరోజు అది అడవిలో దారి గుండా వెళ్తుంది. అప్పుడు ఏనుగు ఎదురైంది. దానికి అది ఏనుగు అని తెలిసినా కావాలని దాని దగ్గరికి వెళ్ళి ఏయ్ నీ పేరేంటి అని ప్రశ్నించింది. తనెవరో తెలిసినా కావాలనే కోతి ఇలా అడుగుతుంది అని ఏనుగుకి అర్థమైంది. అందుకే కాస్త గడుసుగా నా పేరు పంచదార అని సమాధానం ఇచ్చింది. ఓహో పంచదారనా, అయితే నువ్వు తీయగా ఉంటావన్నమాట, నీతో ఎంచక్కా మిఠాయిలు చేసుకొని తినొచ్చు అని నవ్వుతూ అంది. దాని మాటలు విని ఏనుగు నవ్వుకుంది. ఆ తర్వాత దానికి దారిలో ఒక బుజ్జి కుందేలు ఎదురైంది. అది కుందేలు కూడా ఏనుగుని అడిగినట్లే నీ పేరేంటి అని అడిగింది. అప్పుడు కుందేలు కూడా ఈ కోతికి తెలిసి ఉండి కూడా తన పేరు కావాలని అడుగుతుందని భావించి తన పేరు బెల్లం అని చెప్పింది. నీ పేరు బెల్లమా, అయితే నువ్వు కూడా పంచదారలాగా తీయగా ఉంటావన్నమాట అని అంది. తర్వాత దానికి ఒక ఒంటె ఎదురైంది. దాన్ని కూడా కోతి ఏనుగు కుందేలను అడిగినట్లే ఏయ్ నీ పేరేంటి అని ప్రశ్నించింది. ఒంటె కూడా ఇది కావాలనే తనను ఇలా అడుగుతుందని అనుకొని నా పేరు తేనె అని చెప్పింది. మరి నీ తుట్టే ఎక్కడమ్మా అని కోతి మళ్ళీ అడిగింది. ఇదిగో నా పైన ఉంది చూడు అని తన పైన ఎత్తుగా ఉన్న తన మూపురాన్ని చూపించింది ఒంటె. ఓహో అయితే నువ్వు కూడా తీయటి దానివే అంటూ ముందుకు సాగింది కోతి. ఆ తర్వాత అది వీటన్నిటినీ అడిగినట్లే చెట్టుపైకి పాకుతున్న ఒక గండు చీమను కూడా నీ పేరేంటి అని అడిగింది. గండు చీమలు పెద్దగా ఉంటాయి, కుడితే మాత్రం మస్తు నొప్పిలేస్తాయి. అట్లాంటి చీమను అడిగింది. అప్పుడు అది నా పేరు చీమ, నీకు తెలియదా అని సమాధానం చెప్పింది. అయ్యో నీ పేరు చీమనా, నువ్వు ఏదో లడ్డు అనో జిలేబీ అనో ఇలా ఏదైనా మిఠాయి పేరు చెప్తావు అనుకున్నానే, నీ పేరు ఏం బాగలేదు పో అని అంది. చీమకు కోతి స్వభావం అర్థమైంది. మరి నీ పేరేంటి అని ఆ కోతిని ఎదురు ప్రశ్నించింది. అది తన పేరు కోతి అని కాకుండా గొప్పలకు పోయి నా పేరు అమృతం అని చెప్పింది. వెంటనే ఆ చీమ దాని ఒంటి మీద పాకి దానికి గిలిగింతలు పెట్టసాగింది. ఆ కోతి దానికి తాళలేక నవ్వుతూ నా పేరు అమృతం కాదు, వదులు నన్ను, నా పేరు కోతి అని అరిచింది. అప్పుడు చీమ కాదు నీ పేరు అమృతమే అని అంది. చివరకు కోతి అయ్యో నా పేరు నిజంగా కోతే, అమృతం కాదు, ఏదో గొప్పలకు పోయి అలా చెప్పాను, నన్ను క్షమించు చీమ, ఇకనైనా నాకు గిలిగింతలు పెట్టడం మానే ప్లీజ్ అని వేడుకుంది. అప్పుడు చీమ ఏమీ పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ గొప్పలకు పోయి దారిలో అందరినీ ప్రశ్నిస్తూ అమృతం నీ పేరని చెబుతావా, అసలు నువ్వు అమృతాన్ని చూసావా లేక ఎవరైనా చెబితే విన్నావా, నేను నిన్ను కుట్టానంటే నువ్వు భరించలేవు, నా గిలిగింతలకే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఇంకా మా దండు అంతా కలిసి వచ్చి నిన్ను కుడితే నీ గతి ఏమవుతుందో ఆలోచించావా, ఇంకెప్పుడైనా కూడా నువ్వు ఇలా అబద్ధాలు చెప్పకు, అర్థమైందా, కావాలని అందరితోటి ఇలా పిచ్చి ప్రశ్నలు వెయ్యకు అని చెప్పింది. ఎంత పెరిగినా నీకు బుద్ధి రాలేదు కదా అని అంది చీమ. ఆ మాటలకు కోతి తనను క్షమించమని వేడుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక ముసలి కోతికి ఆ చీమ జరిగిన సంగతంతా చెప్పింది. అప్పుడు ముసలి కోతి ఆ కోతి తన మిత్రుడు బిడ్డనే అని తెలుసుకుంది. అయ్యో నువ్వు సోమరిగా తిరగడమే తప్పైతే అందరి పేర్లు తెలిసి కూడా వాటిని మళ్ళీ అడిగి ఆట పట్టించడం పెద్ద తప్పు కదా, అంతేకాకుండా గొప్పలకు పోయి నీ పేరు అమృతం అని చెప్పడం ఇంకా తప్పు. ఇప్పటికైనా నువ్వు ఇటువంటి పనికి మాలిన ప్రశ్నలు వేయకుండా కాయ కష్టం చేసుకొని జీవించు, కష్టపడి ఆహారాన్ని సంపాదించుకో, అందరినీ ఊరికే గెలకకు, సరేనా అని దానికి హితోపదేశం చేసింది. అప్పుడు ఆ సోమరిపోతు కోతి నీవన్నది నిజమే మామయ్య, మీరిద్దరూ తగిన గుణపాఠం చెప్పారు, నాకు బుద్ధి వచ్చింది అని అంది. అప్పటి నుంచి అది కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోసాగింది. త్వరలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇంకెప్పుడు ఇతర జంతువులను పిచ్చి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టలేదు.
పిల్లలు ఈ కథ బాగుందా? బాగుంది. ఇంత మంచి కథ రాసిన వారు సంగనబట్ల చిన్న రామకృష్ణయ్య గారు.